మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజాపై ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ హాట్ కామెంట్ చేశారు. ఓడిపోయిన ప్రెస్టేషన్లో మతి స్థిమితం కోల్పోయి ప్రెస్ మీట్లు పెట్టి ఏదేదో మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. గత 5 ఏళ్లు ప్రజా సమస్యలను పక్కన పెట్టి గాడిదలు కాశారని, జక్కంపూడి తనను తాను పులులు సింహాలతో పోల్చుకుంటారని అన్నారు. అందుకే ఓడించి రాజనగరం ప్రజలు బుద్ధి చెప్తారని ఎమ్మెల్యే అన్నారు. నిజానికి ఇది మన దేవస్థానం. నేను ఇలాంటివి మాట్లాడకూడదు. ఒకటైతే అసలు అతని గురించి మాట్లాడడం, మాజీ ఎమ్మెల్యే గురించి మాట్లాడాల్సినంత అవసరం నాకు లేదు. రెండోది ఏంటంటే, మాజీ ఎమ్మెల్యే గురించి మాట్లాడే అంత స్థాయి మాజీ ఎమ్మెల్యేది కాదు. నేను మాట్లాడే అంత స్థాయి అతను కాదు. ఎందుకంటే అతని క్యారెక్టర్కి నా క్యారెక్టర్కి చాలా డిఫరెన్సెస్ ఉంటాయి. అతను ఏదో చెప్తున్నాడు, నేను ఏదో ప్రెస్లో మాట్లాడాడని చెప్పి కొంతమంది వైసీపీ నాయకులే వచ్చి నా దగ్గరికి వచ్చి మాట్లాడడం జరిగింది. ఎందుకంటే గతంలో వాళ్ళు కొంతమంది నాకు ఇంతకుముందు నా వైఫ్ ఎంపీటీసీ పోటీ చేసినప్పుడు వాళ్ళ కొంతమంది పరిచయాలు ఉన్నాయి. మావాడు మీ మీద ఎలా మాట్లాడాడని చెప్పి కొంతమంది నాకు ఫోన్లు చేసి కొంతమంది కలిసి వాళ్ళు చెప్తుంటే నేను ఆశ్చర్యపోయాను. కోడి పందాల్లో 10 కోట్ల రూపాయలు, అలాగే ఇసుక దోపిడీ, ఈ యొక్క ఏదో హోంగార్డ్ నుంచి తీసుకుని వెళ్తే హోంగార్డ్ నుంచి సిఐ వరకు, ఒక విఆర్ఓ దగ్గర నుంచి ఎంఆర్ఓ వరకు, ఒక సెక్రటరీ నుంచి ఎండిఓ వరకు భారీ ఎత్తున డబ్బులు వసూలు చేసే పరిస్థితి ఉంది అని చెప్పేసి ఏదో మాట్లాడారని చెప్పి తెలిసింది. నిజానికి ఏంట్రా ఎందుకు మాట్లాడారు అలాగా? అలాంటిది రాజనగరం నియోజకవర్గంలో ప్రస్తుత పరిస్థితులు లేవు కదా అని అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే, అన్న మా ఓడి కలెక్షన్ అలా ఉండేది, రాజనగరం నియోజకవర్గ చరిత్రలో కానివ్వండి, బూరుగుపూడి నియోజకవర్గ చరిత్రలో కానివ్వండి, ఇంత మెజారిటీతో గెలిచిన ఎమ్మెల్యే ఎవరు లేరు మీరు తప్ప. అంత వరస్ట్ పరిస్థితుల్లో ఓడిపోయినటువంటి ఎమ్మెల్యే కూడా లేడు. ఆడు మావాడి మా నాయకుడు ఉన్నాడు జక్కంపూడి రాజే. మావాడికి ఇంకా మతి భ్రమించి బ్రెయిన్ అంతా అతను ఆందోళనకు గురైపోతుంది. సరైన టైంకి అన్నం తింటలేదు. ఈ మధ్య కూడా తగ్గిపోయాడు. మానసికంగా ఏదో బాధపడుతున్నాడు. నేను అప్పుడప్పుడు కూడా ట్రీట్మెంట్ చేపిస్తున్నాం. సో దాని మీద ఏదేదో మాట్లాడేస్తున్నాడు. అందులో నీ గురించి కూడా మాట్లాడాడు అనుకుంటాను అని. సరే పోలే మాట్లాడుకుంటే మాట్లాడుకునే నా నీతి నాకు తెలుసు.